శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. దేవీ నవరాత్రుల 2వ రోజు శుభాకాంక్షలు. చక్కగా మరి ఈరోజు అమ్మవారి పూజ పూర్తయిందండి. మరి వీడియోలు తీసాను, పెడతాను చూడండి. చూసిన వారికి శుభదాయకం. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా. ఈరోజు ప్రసాదం ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? దద్దోజనం. కావలసినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అన్నం వండేసి చక్కగా చల్లార్చి తీసుకున్నాను. ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పోపులు అది వేయిస్తాను, మీకు చూపిస్తాను. మీగడ పెరుగు ఉండాలి ఇప్పుడు కూడా మనం దద్దోజనం చేసినప్పుడు. చక్కగా కళాయి పెట్టుకున్నాను. 1 స్పూను నూనె వేసుకున్నాను. పోపు లేపే విధానం చూపిస్తానండి. ఇప్పుడు నూనె కాగుతుంది కదా, మినపప్పు శనగపప్పు వేసేద్దాం. ఆవాలు జీలకర్ర కూడా వేసేద్దాం. చూసారా, పప్పులు వేగినాయి కదా. పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసుకున్నాం. ఇంకేనండి, వేగనవసరం లేదు. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు కొత్తిమీర పచ్చిపోవాలని చెప్పి సన్నగా తరిగింది కట్టేసిన తర్వాత వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పోపు చల్లారుతూ ఉంటుంది. మనం అన్నంలో పెరుగు కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా ఈ అన్నంలో ఈ కమ్మటి పెరుగు, మీగడ పెరుగండి, కలిపేసుకుందాం. ఇందులో ఉప్పు వేసేస్తాను. కళ్ళుప్పు కదా, కరగదు, మళ్ళా సరిపోతుంది. ఇప్పుడు ఇది కలిపేసుకున్నప్పటికీ చక్కగా పోపు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. అయితే పెరుగు కూడా ఇరిగిపోతుంది. అప్పుడు నైవేద్యం పెట్టినాక బాగోదు. ఇది పెద్ద పని కాదండి. చక్కగా అన్నం వండేసుకుని మనం ఫస్ట్ గుండా అన్నం తీసుకుని చల్లారి పెట్టుకుని పోపు వేసేసుకుంటే దద్దోజనం అయిపోతుంది. ఇదిగోనండి, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇంతేనండి. దద్దోజనం అంటే ఏదన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నారా? అబ్బే లేదండి. చక్కగా మరి నైవేద్యం పెట్టడానికి చాలా మంచి ప్రసాదం. మరి ఇదిగోనండి, చూసారు కదా, మనకి ఇలా నైవేద్యం పెట్టడానికి చాలా మంచి ప్రసాదం. గుళ్ళో పెడితే చూసారా ఎంత బాగుందో అనుకుంటాం. చాలా మంచి ప్రసాదం ఇది. చక్కగా ఇప్పుడు అమ్మవారికి నేను ఇలానే మనం చేసింది ఎప్పుడు కూడా ఇది ఒకటి ముఖ్యంగా చెప్పాలి మీకు. ఈ చేసింది ఎప్పుడు కూడా ఇలా పట్టుకెళ్ళి నివేదన చెయ్యాలి తప్ప వేరేగా గిన్నెలో తీసి పెడతారు చాలామంది. అంటే మరి వేరే పని ఉందనుకోండి, ఇప్పుడు నేనైతే గిన్నెలో తీసి పెట్టవచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ అమ్మవారికి కూడా పట్టుకెళ్తాను కాబట్టి. ఈరోజు దద్దోజనం పెట్టనండి, పంపించను, నేను ఇంట్లో చెల్లించేస్తాను కాబట్టి ఇలా పట్టుకెళ్ళి అమ్మవారికి నివేదన చేసేస్తాను. చూద్దరు కానీ. ఇంకోనండి, తెచ్చేసాను అమ్మవారి దగ్గరికి నైవేద్యం. నివేదన చేసేసుకుందాం చక్కగా. చేసేసానండి, నివేదన చేసేసాను అమ్మవారికి. చక్కగా ఇక్కడ ఉన్నారు కదా అమ్మవారు. చక్కగా ఇలాగా అంటే నేను చేసేది వీడియో తీయనండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలాగ అమ్మవారి మీద అలా నీళ్ళు పడేటట్టు పెడితే అమ్మడ ఆరగించినట్టు మనకి అర్థం అన్నమాట. చక్కగా అమ్మవారికి ఈరోజు దద్దోజనం నివేదన చేయటం జరిగింది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. చూసిన వారందరూ లైక్ చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.